భారతదేశంలో శతాబ్దాల పాటు స్త్రీలను చరిత్రకారులు మనకు నిజమే చెప్పారా? మొఘల్ రాజుల స్తుతి వాక్యాలు మన పుస్తకాల్లో పదే పదే వినిపించే పేరు రాణి దుర్గవతి. అబుల్ ఫజల్ రాసిన చారిత్రక ప్రతుల ప్రకారం రాణి దుర్గవతి భర్త రాజా దల్పత్ దురదృష్టవశాత్తు యుద్ధ రంగంలో మరణించాడు. ఒకవైపు భర్త చనిపోవటంతో కలిగిన దుఃఖం, మరోవైపు అక్బర్ సైన్యానికి నాయకత్వం వహించిన అసఫ్ ఖాన్ మాత్రం ఆమె అందం మీద కూడా ఖాన్ కన్ను పడింది. రాణి దుర్గవతి దుర్గం మీదకి దండెత్తమని ఢిల్లీ హుకుం అక్బర్ జారీ చేశారు. అసఫ్ ఖాన్ సైన్యాలు చొరబడ్డాయి. అక్కడ అనేక మంది రాజ్పుత్ స్త్రీల. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం, ది ఎరా ఆఫ్ ట్రూత్. మన టెక్స్ట్ బుక్లో అక్బర్ గురించి, ఔరంగజేబ్ గురించి బోలెడంతా బోధిస్తారు. అక్బర్ ది గ్రేట్ అంటారు, తెగ పొగుడుతుంటారు. అదే సమయంలో ఛత్రపతి శివాజీ సంగతి ఏంటి? అటువంటి వారి గురించి ఒక్క పాఠం కాదు కదా, కనీసం ఒక పేజీ కూడా మన పాఠ్య పుస్తకాల్లో కనిపించదు. శివాజీ అంటే ఔరంగజేబుతో తలపడిన ఒకానొక మరాఠా ప్రాంతీయ రాజు మాత్రమే. అలా చెబుతూ వచ్చారు మన వీర సెక్యులర్ యాంటీ హిందూ హిస్టోరియన్స్. ఒక దేశంలో ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఇంచుమించు యావత్ భారతదేశం పరిపాలించిన చక్రవర్తి శివాజీ. ఆయన కేవలం మరాఠా రాజు మాత్రమే ఎందుకయ్యాడు? ఎందుకంటే మన ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అయితే ఛత్రపతి శివాజీ ఆఫ్టర్ ఆల్ కాక మరేమవుతాడు? నెహ్రూ క్యాబినెట్లో మన తొలి విద్యాశాఖ మాత్యులుగా పనిచేసిన మౌలానా గారు ఎక్కడ పుట్టారో తెలుసా? సౌదీ అరేబియాలో. అవును, ఆయన అసలు పుట్టుకతోనే భారతీయుడే కాదు, అయినా కూడా చాచా వారి నమ్మిన బంటు కావటంతో ఆయన సారథ్యంలోనే మన చరిత్ర పుస్తకాలు అప్పట్లో అచ్చయ్యాయి. ఒక మౌలానా, అది సౌదీలో పుట్టి వచ్చి ఇంగ్లీషు విద్య అంటూ ఏమీ రాని మేధావి కుర్చీలో కూర్చున్నాక ఇంకేం ఆశించవచ్చు? సహజంగానే హిస్టరీ బుక్కుల్లో చోటు దక్కకుండా పోయిన భారత వీరులు, వీర నారీమణులు ఎందరో ఉన్నారు. వాళ్ళలో ఒకరి గురించి ఇవాళ చెప్పుకుందాం, రాణి దుర్గవతి. రాణి దుర్గవతి పేరు మనం వినకుండా జాగ్రత్తగా మన పుస్తకాల్లో అచ్చేసి వదిలేశారు. స్వాతంత్ర్యం తరువాత భారతదేశ వీర నారీమణులు అంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఒకరిద్దరు పేర్లు మాత్రమే మనకు నాలిక మీద నాట్యమాడుతాయి. తెలుగు వారికైతే రాణి రుద్రమాదేవి, సమ్మక్క సారలమ్మలు గుర్తుకు రావచ్చు. కానీ మనకు తెలియకుండా దాచిపెట్టిన అనేక మంది దుర్గా అంశాలు మన చరిత్రలో నిండా ఉన్నారు. ఈ దేశ చరిత్రలో, సంస్కృతిలో, నాగరికతలో శక్తి అంటే కేవలం బొమ్మ కాదు, అమ్మ. అపర కాలికల దండెత్తి వచ్చే దుష్ట సంహారం చేసే అవతారమూర్తి. అదిగో అటువంటి ఒక దుర్గాదేవి అంశే రుందేల్ఖండ్ రాజు వారసురాలైన రాణి దుర్గవతి. రుందేల్ఖండ్ యువరాణి దుర్గవతి ఆమె గోండ్వానా రాజా మహారాజ్ దల్పత్ని పెళ్లాడింది. రుందేల్ఖండ్ గోండ్వానా అంటే ఆధునిక కాలపు మధ్యప్రదేశ్గా భావించవచ్చు. అయితే ఢిల్లీలో అక్బర్ పాలన సాగుతుండేది. అప్పట్లో భయంకరమైన దాడులు, ప్రతి దాడులు నియంత్రణ జరుగుతూనే ఉండేవి. రాణి దుర్గవతి భర్త రాజా దల్పత్ దురదృష్టవశాత్తు యుద్ధ రంగంలో మరణించాడు. అప్పటికే రాణి దుర్గవతి కొడుకు వీర నారాయణ్ వయస్సు కేవలం 5 ఏళ్ళు. ఒకవైపు భర్త చనిపోవటంతో కలిగిన దుఃఖం, మరోవైపు ఇంకా 5 ఏళ్ళు మాత్రమే నిండిన చిన్నారి కొడుకు. కానీ రాణి దుర్గవతి రాజ్యాన్ని భారంగా భావించలేదు, బాధ్యతగా భుజాన వేసుకుంది. భారతదేశంలో శతాబ్దాల పాటు స్త్రీలను పూర్తిగా అణచేశారని మనకు పదే పదే భూతద్దంలో చూపించే చరిత్రకారులు మనకు నిజమే చెప్పారా? కొంతవరకే నిజం కావచ్చు, కానీ సో కాల్డ్ హిస్టోరియన్స్ చెప్పిందంతా నిజం కాదు. దానికి తార్కాణమే మహారాణి దుర్గవతి పాలన. ఆమె తన సువిశాల సుసంపన్న రాజ్యాన్ని అనేక భాగాలు చేసింది. సంస్థానంలోని 70,000 గ్రామాల్ని చిన్న చిన్న రాజ్యాలుగా మలిచింది. ఒక చోట ఒక్కొక్క సామంతుడిని పాలన చేయమంటూ నియమించింది. 3వ వంతు రాజ్యం మాత్రం నేరుగా తానే పరిపాలించసాగింది.
ఇలా సమర్థవంతమైన పాలన అందిస్తున్నప్పటికీ అక్బర్ రూపంలో ఆమెకు అస్తిత్వ సమస్య తప్పలేదు. మొఘల్ రాజుల స్తుతి వాక్యాలు మన పుస్తకాల్లో పదే పదే వినిపించే పేరు అబుల్ ఫజల్. ఆయనే అక్బర్ ప్రధాన చరిత్రకారుడు. అయితే ఆయన అక్బర్ మనిషే అయినప్పటికీ స్వయంగా అబుల్ ఫజల్ ఏం రాశారంటే, రాణి దుర్గావతి గొప్పగా మార్గదర్శనం చేసే నాయకురాలు, మంచి మనసున్న పాలకురాలు, అన్నిటికీ మించి ఎదురులేని సాహసవంతురాలు. ఈ మాటలు చెప్పకుండా అక్బర్ కలువులోని అబుల్ ఫజల్ ఉండలేకపోయాడు. ఇది విన్నాక రాణి దుర్గావతి ధీరత్వం ఎలాంటిదో మళ్ళీ చెప్పాలా? అక్బర్ నియమించిన అబుల్ ఫజల్ అనే అదే చరిత్రకారుడు రాణి దుర్గావతి గురించి మరో అద్భుతాన్ని వివరించాడు. ఆమె ఎప్పుడైనా తన రాజ్యంలో అడవుల్లో సింహాన్ని చూస్తే దాన్ని అంతం ఆరంభమైనట్టే. ఎంతటి సింహమైనా సరే దాన్ని వేటాడే వరకు రాణి దుర్గావతి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టేది కాదట. ఆమె పట్టుదల, వేట అంత తీక్షణంగా ఉండేవని అక్బర్ దర్బార్లోని ముస్లిం చరిత్రకారుడు పేర్కొన్నాడు. అయితే ఎంత చెప్పుకున్నా అక్బర్ వద్దనున్న చరిత్రకారుడు రాణి దుర్గావతిని ఆకాశానికి ఎత్తిన అక్బర్ సైన్యానికి నాయకత్వం వహించిన అసఫ్ ఖాన్ మాత్రం చెడు దృష్టితోనే ఆమెను చూశాడు. సహజంగానే రాణి దుర్గావతి సుసంపన్న రాజ్యం మీద కన్నేశాడు అసఫ్ ఖాన్. అందులో ఆశ్చర్యం ఏం లేదు. ఆమె అందం మీద కూడా ఖాన్ కన్ను పడింది. అబుల్ ఫజల్ రాసిన చారిత్రక ప్రతుల ప్రకారం అక్బర్ సైన్యాధ్యక్షుడికి గోండ్వానా రాజ్యం మీద కంటే గోండ్వానా మహారాణి దుర్గావతి మీదే మక్కువ ఎక్కువగా ఉండేది. అతను కామంతో ఎదురు చూశాడు. తగిన క్షణం తన్నుకొచ్చింది. 1564వ సంవత్సరంలో రాణి దుర్గావతి దుర్గం మీదకి దండెత్తమని ఢిల్లీ హుకుం అక్బర్ జారీ చేశాడు. దుర్గావతి రాజ్యం వైపు అసఫ్ ఖాన్ కామం నిండిన సైన్యం బయలుదేరింది. తన కంటపడ్డ సింహాన్నే వదిలిపెట్టని రాణి దుర్గావతి నక్కల్ని, తోడేళ్లని వేటాడకుండా ఊరుకుంటుందా? ఆమె తన 5000 మంది సైన్యంతో యుద్ధ రంగంలోకి శివంగిలా దూకింది. కానీ ఎదురుగా నిలుచున్న అసఫ్ ఖాన్ నేతృత్వంలో అక్బర్ సైన్యం చాలా పెద్దది. కేవలం గుర్రాలపై తరలి వచ్చిన ఆక్రమణదారులే 10,000 మంది లెక్క. మొత్తం సైన్యం ఇంకా ఎంత ఉండి ఉండవచ్చో మనం ఊహించవచ్చు. రాణి దుర్గావతికి అండగా కత్తి పట్టిన వారు కేవలం 5,000. తొలి రోజు పోరు భీకరంగా కొనసాగింది. అసఫ్ ఖాన్ సైన్యంలో 300 మంది చచ్చారు. ఆ రాత్రి రాణి దుర్గావతికి విధి సహకరించలేదు. ఆమె రాత్రికి రాత్రే మెరుపు దాడి చేద్దామని సూచించింది. ఆమె సైన్యంలో ముఖ్యులు ఒప్పుకోలేదు. అది ప్రమాదకరమన్నారు. తరువాత ఇంకా నమ్మకస్తులైన మరింత తక్కువ మందితో రాణి దుర్గావతి సమావేశమైంది. మెరుపు దాడికి వారినైనా ఒప్పించే ప్రయత్నం చేసింది. వాళ్ళు కూడా పిరికి పందల్లా సాహసించలేదు. గోండ్వానా రాజపు స్వాతంత్రం తెల్లారిపోయేదాకా ఆమె ఎదురు చూసింది. రాణి రాత్రివేళ మెరుపు దాడి చేద్దామంటే అంగీకరించని పిరికి పందలు పొద్దున మాత్రం సాధించేది ఏముంది? రాణి దుర్గావతి ఎంత నిలువరించినా మొఘల్ సైన్యాల ముందు దుర్గావతి సమూహం తాళలేకపోయింది. 3 రోజుల పాటు యువరాణి తనయుడు యువరాజ్ వీర్ నారాయణ్ శత్రువుల్ని సమర్థంగా తిప్పికొట్టాడు. అయినా అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొడుకు గాయపడటంతో రాణి దుర్గావతి అతడిని యుద్ధరంగం నుంచి తప్పించింది. దూరంగా తీసుకువెళ్ళమని చెప్పింది. యువరాజు రణరంగంలో లేకపోవటం అంటే చాలా మంది సైన్యం యుద్ధం నుంచి తప్పుకున్నారు. కేవలం 300 మంది మాత్రమే దుర్గావతితో మిగిలారు. ఇక చివరి క్షణం రానే వచ్చింది. ఆమె తలలో, మెడలో బాణాలు దిగబడటంతో మూర్ఛపోయింది. ఆమెను ఒక నమ్మకస్తుడు సురక్షిత ప్రాంతానికి తరలించాడు. కాసేపటికే మేలుకున్న రాణి జరిగింది అర్థం చేసుకుని తనని చంపమని అనుచరుడిని ఆజ్ఞాపించింది. కానీ అతడు ఆ పని చేయలేకపోయాడు. రాణి దుర్గావతి అప్పుడు స్వయంగా తన ఒడిలోంచి బాకుని బయటకు తీసింది. తనని తానే అంతం చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. తన ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంది. రాణి దుర్గావతి ప్రాణాలతో అసఫ్ ఖాన్కు పట్టుబడి ఉంటే ఏం జరిగేది? అతడు ఏం చేస్తాడో రాణి దుర్గావతికి బాగా ఎరుక. అందుకే బానిసత్వానికి బదులు బాకుతో పొడుచుకొని వీర స్వర్గాన్ని ఎంచుకుంది. అయితే రాణి దుర్గావతి మరణంతో కథ ముగిసిపోలేదు. ఆమె కొడుకు వీర్ నారాయణ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. చౌరాగర్లోని ఒక కోటలో గాయాల నుంచి కోలుకుంటున్నాడు.
కొద్ది రోజుల్లోనే అక్కడికి కూడా అక్బర్ సైన్యాలు చేరిపోయాయి. వీర్ నారాయణ్ని అమానుషంగా చంపేశారు. చౌరాగర్ కోటలోని అమూల్య ఆభరణాలు, బంగారం, వెండి, వజ్రాలు దోచుకున్నారు. కానీ వారు అసలు ఆశించింది మాత్రం అవి కావు. చౌరాగర్ కోటలోని ఒక గదిలో అసఫ్ ఖాన్ సైన్యాలు చొరబడ్డాయి. అక్కడ అనేక మంది రాజ్పుత్ స్త్రీల కాలిపోయిన కళేబరాలు వారిని వెక్కిరిస్తూ ఎదురు నిలిచాయి. అక్బర్ సేనలకి సెక్స్ బానిసలుగా దొరకకూడదని వారంతా అప్పటికే జోహార్ ద్వారా కాలిపోయి కూలిపోయారు. తమని తాము అగ్నికి ఆహుతి చేసుకోవటాన్నే జోహార్ అంటారు. సతీ సహగమనం సామాజిక దురాచారం అంటూ మన పుస్తకాల్లో బోలెడు పాఠాలు చెబుతుంటారు కదా. దానికి మూలం ఇలాంటి జోహార్ ఉదాంతాల్లో మనకు కనిపిస్తుంది. భర్త చనిపోయాక ఒంటరి భార్య జీవించటమే అసాధ్యమైన కామాంధుల కాలంలో సతీ సహగమనం అనివార్యంగా వచ్చి పడింది. అయితే సమయానుకూలంగా హిందూ సమాజం ఆ అమానుషాన్ని పక్కకు పెడుతూనే వచ్చింది కూడా. రాణి దుర్గవతి, ఆమె కొడుకు వీర్ నారాయణ్ పోరాడి ఓడారు. అవమానం కంటే ప్రాణత్యాగం మేలనుకున్న రాజ్పుత్ స్త్రీలో వందల మంది జోహార్లో కాలి బూడిదయ్యారు. చివరకు అక్బర్ పంపిన అసఫ్ ఖాన్కి దొరికింది కేవలం 2 స్త్రీలు మాత్రమే. అందులో ఒకరు రాణి దుర్గావతి సోదరి కమలావతి. ఇంకొక రాజ్పుత్ స్త్రీ ఎవరో చరిత్రకి కూడా తెలియదు. ఆమె పేరు ఎక్కడా నమోదు కాలేదు. వారిద్దరూ ప్రాణాలతో బయటపడటానికి కారణం ఉంది. వాళ్ళు ఒక పెద్ద చెక్క పలక వెనుక ఉండిపోయారని చెబుతారు. అది కాలి బూడిద కాలేదు. అలా అదృష్టం కొద్దీ బతికారు. దురదృష్టం కొద్దీ వారిని సెక్స్ బానిసలుగా అక్బర్ కొలువుకు తీసుకొని వెళ్ళిపోయారు. ఇదంతా ఎవరో ఈ కాలపు ఇస్లామోఫోబియా రచయితలు రాసిన కట్టుకథలు కావు. స్వయంగా అక్బర్ కొలువులోని చారిత్రకారులే తమ గ్రంథాల్లో రాసుకున్నారు. ముఖాన బొట్టు, తలపై శిఖ, భుజంపై జంధ్యం, ఇవన్నీ ఇవాళ మనకు పెద్దగా విలువైనవి అనిపించకపోవచ్చు. కానీ రాణి దుర్గావతి లాంటి ఎందరెందరో వీరులు, వీర మాతృమూర్తులు బలైతే తప్ప అవి మన వరకు వారసత్వంగా రాలేదు. అది తెలుసుకుంటే బొట్టు పెట్టుకోవడం అవమానంగా అనిపించదు. నెత్తిన శిఖ, భుజాన జంధ్యం వెనుకబాటుతనంగా తోచదు. గడిచిన 1000 ఏళ్ల బానిసత్వం తర్వాత కూడా మనం 2 మతోన్మాదాల అనంతరం కూడా హిందువులుగా కొనసాగుతున్నందుకు సగర్వంగా అనిపిస్తుంది. మొఘలుల మొదలు బ్రిటిషర్ల దాకా సనాతన ధర్మాన్ని కాపాడిన రాణి దుర్గావతి వంటి వారికి మనం అర్పించే తర్పణం. వారిని ఎల్లప్పుడూ స్మరించడమే, మన తర్వాత తరాలకి వారి గురించి తెలియజేయడమే అసలైన వారసత్వం అంటే. వారసత్వం అంటే అవి విరిగిన గోడలు కాదు, వీరుల గాథలు. ఈ విషయం గురించి మీ మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్లీజ్ కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.